క్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశలను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 14th జూన్ నుండి 20th జూన్ వరకు కూడా 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంపూర్ణ గురుదృష్టి, అంటే ప్రతి పనిలోనూ మీకు సక్సెస్ అవుతూ ఉంటారండి. ఇంతకుముందు కోపము, లేకపోతే పని కాకపోవడము, ఏదో చికాకులు, అది బాగా అబ్జర్వ్ చేసే తప్ప తెలియదు. కానీ ఇక నుంచి మీకు ఏ పని చేసినా కూడా విజయవంతంగా ఉంటుంది, మీకు ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి మంచి చేసామనే తపన మీకు ఎక్కువ ఉండడం, అది ఆ తృప్తి మీకు ఎక్కువ ఉంటుంది. గ్రేట్, అంటే సీక్రెసీ కూడా ఉంటుందండి. అంతేకాకుండా ధన సంపాదన విషయంలోనో కుటుంబ పరంగానో చిన్నపాటి అవి ఇబ్బందులు ఉన్నాయండి. సరే, అది పెద్ద పక్క పెడదాం, పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీ తమ్ముళ్ళకి బాగుంటుంది, మీ సోదరికి బాగుంటుంది, అలాగే మీ ఐడియాలు అద్భుతంగా ఉంటాయి, తీర్థయాత్రలు చేస్తారు, వాహన భాగ్యం ఉంటుంది. అలాగే రాహు చతుర్థ భావం అంటే ఫారిన్, కష్టాలతో కూడుకుంటే ఫారిన్ అంటాం. కష్టాలు ఏమి ఉండవాలండి, ఇప్పుడు కష్టాలు ఉంటాయి కానీ బట్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అలాగే శని ప్రభావం కూడా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీ సంతానం వలన జరుగుతుందండి. ఇక ఆడ సంతానం పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు ప్రభావం కూడా మీకు సక్సెస్ అవుతారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే మీరు విదేశాలకి స్టాంపింగ్ కానీ సక్సెస్ అవుతారు. మేనమామలకు బాగుంటుంది, అదృష్టవంతులుగా ఉంటారు మీరు. అంతేకాకుండా అష్టమస్థానంలో రఘుబుధులు ఉన్నారు. వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు ప్రమాణం జరుగుతాయి, వేరే విషయం. భార్యాభర్తలు బాగుంటారు. విదేశాల నుంచి ధనప్రాప్తి కలుగుతుందని చెప్పచ్చు. రఘుబుధుల వలన విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడము, ఆయుర్దాయం ఉండడము, అంటే ఆయుష్ పెరగడము, అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడం జరుగుతుంది. భాగ్యస్థానంలో గురుడితో కలిసిన శుక్రుడితో కలిసిన చంద్రుడు, అంటే మీ భార్య గారు కానీ మీ భర్త గారు కానీ అదృష్టవంతులుగా ఉంటారు మీరు. అంటే భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి అదృష్టం ఉంటుంది అని చెప్పచ్చు. భాగ్యంలో గురుడు ఉండడం వల్ల వేదశాస్త్ర విద్య, అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, లాంటి ఉద్యోగం అంటే ఉద్యోగాలు కదండి, బిజినెస్లు, ప్రభుత్వ రంగ సంస్థలు బిజినెస్లు ఉంటాయి సరే, ఆ బిజినెస్లు, లేకపోతే విద్యా సంస్థలు, వాటిల్లోనూ గురు ప్రభావం. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగం, మీరు చేస్తున్న ఏ రంగం, బంగారం, వెండి వ్యాపారాలు, ఇలా వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారుంటాయి. కర్కాటక రాశిలో గురుడు ఉన్నంత కాలము, పైగా మీకు భాగ్యం అవడం వలన తీర్థయాత్రలు, విదేశ పర్యటనలు, గంగా స్నానాలు, యమునా నది పుష్కర స్నానాలు చేశారు కదా మీరు, అవన్నీ మీకు ఉంటాయి. సూపర్. దశమంలో కేతు చంద్రుడితో కలిసి ఉన్నాడు, ఎంత బాగుందండి. భాగ్యాధిపతి దశమంలో 19, 20 తారీఖులో ఉంటాడు. చాలా చాలా బాగుంది. నేమ్ అండ్ ఫేమ్, ఉద్యోగాల్లో మార్పులు, అవకాశాలు, అంటే మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవుతారు. ధనుర్రాశి వారికి కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఉంటాయండి. సాటిస్ఫాక్షన్ ఉండదు. కొద్దిగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. ఏం పర్లేదు, శనీశ్వరుడు చూస్తున్నాడుగా. నేను మీ డాక్టర్ బాడ్రీ ఆదినారాయణరావు అండి. అస్ట్రాలజీలో 36 years నుంచి ఉన్నాను. అది చెప్తాను, తర్వాత చెప్తాను. ఆల్రెడీ చెప్తున్నాను, 1990 నుంచి ఉన్నాను నేను. సరే, అది పక్కా పెడతామండి. పక్కా పెడితే ముఖ్యంగా మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, అంటే మీకు ఎవరైనా, మీకు సోదరి వర్గానికి కానీ, ఎవరైనా కుటుంబ సభ్యులకి ఎవరైనా జాతకాలు చూపించుకోవాలనుకుంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ముఖ్యంగా ఉద్యోగాలు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అయితే వివాహాలు చాలామందికి కావట్లేదు. అలాగే అంతేకాకుండా ఉద్యోగాలు విదేశాల్లో, అలాగే స్టాంపింగ్ అవ్వడం, వీసా. నేను కొంతమంది చెప్పారండి వీసా స్టాంపింగ్ అవుతుందని, వచ్చాయి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చాయి. సరే, అది పెద్ద అది కాదు, అదొకటి. మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా, కుటుంబ సమస్యలు, అలాగే సంతానం ఆలస్యం అయిపోతుంటారు. ఇవన్నీ కూడా మనం జాతకంలో కూడా చూడొచ్చండి, డెప్త్గా వెళ్ళి చూడొచ్చు. అలాగే నేను మీకు చెప్తూ ఉంటాను, ఒక దాంట్లో రికార్డ్ చేస్తా, పంపిస్తా. సరే, మీరు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది అనుకోండి. అలాగా నేనే డైరెక్ట్గా మీ ఫోన్తో మాట్లాడుతూ ఉంటాను. అంతేకాకుండా నేను ఇలా షూట్స్లో ఉన్నప్పుడు మీరు ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, నేనే మీతో మాట్లాడతా.
లేదా మా మిస్సెస్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఇక్కడ పక్క పెడదామండి. వాస్తు సంబంధించినటువంటి ఏమైనా మీకు ఏమైనా చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే సమస్యలు ఉన్నా మీరు అడగచ్చండి. నేను కూడా వాటిలో కూడా ఉన్నాను. మీకు సమస్యలు కూడా నేను సక్సెస్ చేస్తా. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మనం ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుందో చెప్పుకుందాం. ముఖ్యంగానండి ఈ నెల ఆల్మోస్ట్ 15వ తారీఖుని అమావాస్య. 15వ తారీఖుని సోమవారం నాడు అమావాస్య, సోమవతి అమావాస్య అంటాం. అద్భుతమైన అమావాస్య అండి. ఏమిటి చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు దీపావళి తర్వాత వస్తుంది అనుకుంటా. దీపావళి రోజు అమావాస్య, దీపావళి రోజు వస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లోనూ ఉందండి, నవంబర్లో అనుకుంటా. ఇక్కడ పక్క పెడితే ఇప్పుడు వచ్చిన అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. సోమవారం పూట వచ్చే అమావాస్య కాబట్టి కథ చదువుకోవడము, మనకి యూట్యూబ్లో కూడా ఉంటాయి, కథ చదువుకోవడము, అక్షంతలు వేసుకోవడము, ఆ రోజు ఫాస్టింగ్ ఉండడము. ఫాస్టింగ్ అంటే మార్నింగ్ అంతా తినకుండా ఫ్రూట్స్ తినచ్చు, ఈవినింగ్ మీరు ఏదైనా తినచ్చు, భోజనం కూడా చేయొచ్చు అనుకోండి. ఆ రోజు అమావాస్య శివుని పూజించాలి. ఇప్పుడు కూడా అమావాస్య రోజు శివాభిషేకాలు చేసుకున్న వారికి, చెరుకు రసంతో పూజ చేసేవారికి ధనప్రాప్తి కలుగుతుంది. విభూతితో పూజ చేసే, పూజలు అంటే అభిషేకం అని అర్థం. శివుడికి విభూతితో పూజ చేసేవాడికి ధనప్రాప్తి కలుగుతుంది. ఎంత బాగుంటుందంటే శివుడికి అభిషేకం అంటే మల్లెపూలతో పూజ చేసేవారికి కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుంది. లేదా తర్వాత చెప్పుకుందాం అనుకోండి, అమావాస్య పూట స్వామివారిని అభిషేకిస్తూ ఉండి లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తే, మారేడు దళాలతోటి, మారేడు దళాలని అమ్మవారు ఉంటారు కదండి, అమ్మవారిని పూజించిన, శివుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడిపోతాం. ఉద్యోగ సమస్య, పెళ్లి సమస్య, అనేక రకాల సమస్యలు, సంతాన సమస్య, అవునా, కోర్టు సంబంధించిన విషయాలు, సమస్యలు, ఇవన్నీ కూడా సమస్యపోతాయి. ముఖ్యంగా చాలా దేవాలయాలు అండి. సపోజ్ మనం గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు పడమట అనుకుంటాం, నేను చేయిస్తుంటా. అక్కడ అమావాస్య పూట కూడా హోమం చేస్తారండి. హోమాలు నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి. ఉదాహరణ అంటే నిజంగా కరెక్టే. అక్కడ హోమం చేస్తుంటారు. అమ్మ బాబోయ్, మనం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు పరోక్షంగా చేయించుకుంటూ ఉంటాం. అక్కడ చేయించుకుంటే మాత్రం అమావాస్య, సోమవతి అమావాస్య రోజు ఎక్కడ మన ఇష్టం, మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు అనుకోండి. ఎక్కడ చేయించుకున్నా ఆ పవరు చాలా బాగుంటుందండి. హోమాలు చేస్తారు కదండి, చండీ హోమం చేస్తూ ఉంటాంగా అమ్మవారికి, అది పవర్ఫుల్ అండి. పౌర్ణమి పూట చేస్తుంటాం కానీ అమావాస్య పూట చేసే హోమం పవర్ఫుల్. పౌర్ణమి చేసేది పవర్ఫుల్ కాదా అనుకోండి, అక్కడ కూడా పవర్ఫులే. ఇంకా చాలా దేవాలయాల్లో కూడా ఆంజనేయ స్వామి వారికి హోమం చేస్తారండి. నేను చాలా చోట్ల విన్నాను. అంటే మన జనరల్గా ఇక్కడ మనకి హైదరాబాద్లో కేకే టవర్స్ దగ్గర చేస్తుంటారు. ఆయన చిన్నపాటి ఆంజనేయ స్వామి గుడి ఉంది, బ్రహ్మాండంగా, అంటే యూసఫ్ కూడా అనుకోండి. అది మాత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఆయన దక్షిణముఖంగా ఉంటారు ఆయన. నేను ఎప్పుడో వెళ్ళి అక్కడ చేయించుకుంటూ ఉంటా. నేను కాదు, మన కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళకి చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళు తక్కువ డబ్బులతోటే, కానీ అంతా ఇంత కాదు, పవర్ఫుల్. ఆ రోజు అమావాస్య పూట పవర్ వచ్చింది కాబట్టి మనం ఏమాత్రం అవకాశం ఉన్నా వదలకండి. మీరు ఎక్కడున్నా సరే శివాభిషేకాలు ప్లస్ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు చేయించుకుంటూ, అమ్మవారి దర్శనం ఎప్పుడు మర్చిపోకూడదండి. అమావాస్యగా పూట అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే అభిషేకాలతో కానీ, లేకపోతే హోమాలతో కానీ పూజించిన వారికి అరిష్టాలన్నీ తగ్గి, పైగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా అన్ని రంగాలను ముందంజలో ఉండే ధైర్యంగా ప్రసాదిస్తుంది ఆవిడ మాత్రం. కాబట్టి ఈ 12 రాసుల వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే, ఈ అమావాస్యని సద్వినియోగం చేసుకోండి. పైగా అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య అనేది చాలా 100 రెట్లు, చాలా రెట్లు అంటే 100 రెట్లు ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పి మన గురుగారులు, మన పీఠాధిపతులు చెప్తూనే ఉన్నారు మనకి. కాబట్టి మనం చేసుకుందామండి, మనం ధన్యులు అవుదాం.